ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా బలపడుతూ ఈ యొక్క వాక్యమును మనం అనేకులకు షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వింటున్న ప్రతి గృహములో నీ మేలుతో వారిని తృప్తిపరచండి అయ్యా. వారి కుటుంబంలో నీ సమృద్ధినివ్వండి అయ్యా. వారి కుటుంబంలో నీ ఆరోగ్యంనివ్వండి, నీ సహాయమునివ్వండి. నీ మాట వినిన చోటనే వెలుగు కలుగును అనే విధంగా నీ వాక్కుతో ప్రతి ఒక్కరిని మీరే నింపమని యేసు నామములో ప్రార్థించున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు, కొంతమందిని చూసి, పరిచర్య చేస్తున్న వారిని చూసి, సేవలో ఉంటున్న వారిని చూసి, వీరికి దేవుని యొక్క పిలుపు ఉందంటారా? సేవ చేస్తున్నారు, దేవుని యొక్క పిలుపు ఉందా, వీరు దేవుని పని చేస్తున్నారు అని అంటూ ఉంటారు. దేవుని యొక్క పిలుపు ఉన్నవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుని యొక్క పిలుపు రెండు రకాలుగా ఉంటుంది. మొదటగా దేవుడే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల్ని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, అలాగే అపోస్తలుడైన పౌలుని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో అదో రకమైన పిలుపు. రెండవదిగా చూసినట్లయితే చాలామంది దేవుని యొక్క సేవ అంటే చాలామందికి ఇష్టం. వారు ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా వచ్చి వారు సేవ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సేవ నిమిత్తంగా వారు సమర్పించుకుంటూ ఉంటారు. వారి యొక్క ఇష్టాన్ని బట్టి, వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు వారిని కూడా ఏర్పరచుకుంటాడు. దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు త్రోసివేసే దేవుడు కాడండి. ఆయన ఎవరినైనా సరే ఇష్టపూర్వకంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వాడుకునే దేవుడు, ఆయన పాత్రగా ఏర్పరచుకునే దేవుడు. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, దేవుని పిలుపు, ఆయన సేవకు ఏర్పరచుకున్న వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, దేవుని యొక్క పిలుపుకు ఆయన ఎలా అయితే ఎవరినైతే ఏర్పరచుకోవాలని తెలుసు. ఆయన యొక్క పిలుపునకు ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు, ఎందుకంటే ఆయన శిక్షణలో ఎవరైతే ఉండగలుగుతారో వారినే పిలుచుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సేవ అంటే ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టతరమైనది. ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించిన వారు ఉంటారు. మరి దేవుని యొక్క సేవ అంటే అన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా వరకు అన్ని అడ్డులు ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటినీ కాదు అనుకొని దేవుని సేవకు ఇష్టపూర్వకంగా మరి వాటన్నిటిని వదులుకొని వచ్చిన వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుని సేవకు ఉండవలసిన వారి యొక్క లక్షణాలు ఏంటంటే, 7 లక్షణాలను మనం కలిగి ఉంటే దేవుడు ఆయన పాత్రలుగా వాడుకుంటాడు. ఆ 7 లక్షణాలు ఉన్నవారినే ఎన్నుకుంటాడు తప్ప లేని వారిని ఆయన మరొక రకంగా వాడుకుంటాడు. అంటే దేవుని సేవ అంటే అనేక రకాల పనులు ఉన్నాయి. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడమే కాదు, రకరకాల పనులు ఉన్నాయి దేవుని సేవలో. ఒక చర్చినే తీసుకోండి, ఆ చర్చిలో వాక్యం చెప్పేది సేవే, ఆ చర్చిలో ఫ్లోర్ తుడిచేది సేవే, ఆ చర్చిలో ఇంకా అనేక రకాలుగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేది, ఇంకా రకరకాల ఏమేమైతే చర్చిలో పనులు ఉంటాయి ప్రతిదీ కూడా సేవే. వాక్యం బోధిస్తున్న పాస్టర్ ఎంత సేవకుడో, ఫ్లోర్ తుడుస్తున్న ఆ వ్యక్తి కూడా అంతే సేవకుడు. కనుక ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఆ వాడుకోవడానికి ఉండవలసిన వారికి లక్షణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా మొదటి ప్రయారిటీ దేవుడు ఇచ్చింది ఏంటంటే, మొదటగా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. దేవుని సేవకుడికి ఉండవలసింది ఏంటంటే, ఆయన పిలుపుకు వచ్చేవారికి ఉండవలసింది ఏంటంటే, ముందుగా ఆయన ప్రేమ. మనల్ని అంగీకరించిన వారిని కూడా ప్రేమించేవారుగా, మన శత్రువులను కూడా మనం ప్రేమించేవారుగా, అన్కండిషనల్ లవ్ అంటారు. అది షరతులు లేని ప్రేమ అన్నమాట. అంటే మనకి ఏదైనా మేలు చేస్తే ప్రేమించడం కాదు, మనకి కీడు చేసిన వారిని కూడా మనం ప్రేమించగల హృదయం మనకున్నప్పుడే ఆయన పిలుపుకు మనల్ని పిలుస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, ఉన్నతమైన తృప్తి కలిగి జీవించే వారిని. తృప్తి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏది ఉన్నా, అది చిన్నదైనా
పెద్దదైనా ఇది దేవుడు ఈరోజు నాకు అనుగ్రహించాడు ఈ పూటకు అనే విధంగా దాన్ని మనం మహాభాగ్యంగా తీసుకొని దాని కొరకు మనం ఆనందిస్తూ తృప్తిగా మనం జీవించే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఉన్న దాంట్లో సర్దుకుపోయే వారిని దేవుడు అత్యున్నతంగా ఆయన వాడుకుంటాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని మాటకు లోబడిన వారిని ఆయన ఎన్నుకుంటాడు. తగ్గింపు స్వభావం గల వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అంటే ఆయన మాటకు లోబడాలి, తగ్గింపుతో జీవించాలి. అనేకమైన చోట్ల ఎక్కడైనప్పటికీ కూడా, మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి స్వభావం సహజ సిద్ధంగా ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు ఎన్నుకుంటాడండి. నాలుగోదిగా చూస్తే ఉన్నతమైన విశ్వాసము కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ విశ్వాస యోధుల యొక్క పట్టిక ఉంటుంది. ఆ విశ్వాస యోధులు అందరూ కూడా దేవుని మీద అపారమైన విశ్వాసంతో ఉన్నవారినే. అందులో హెబ్రీ 11:13 ఉంటుంది. ఏముంటుందంటే, వారందరూ ఆ విశ్వాస వీరులందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవించకపోయినప్పటికీ కూడా దూరం నుంచి చూచి వందనములు చెప్పి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందారంట. అటువంటి జాబితాని అక్కడ పెట్టాడు. అటువంటి జాబితాలో మనం కూడా అటువంటి విశ్వాసంలో మనకి కంటికి కనిపించినది ఉన్నది అని భావించి దేవుడు నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసంతో ముందుకు నడిచే వారిని దేవుడు ఆయన పాత్రలుగా వాడుకుంటాడు. ఐదోదిగా మనం చూసినట్లయితే ఉన్నతమైన ఓర్పు, సహనం కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎన్ని అడ్డులు, ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రభు వైపు ఓపికతో ఎదురు చూస్తూ వాటన్నిటిని సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోయే వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. సేవ చేసేటప్పుడు అనేకమైన అడ్డులు, ఆటంకాలు, నిందలు, అవమానాలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఓర్చుకుంటాడా నా కుమారుడు, నా కుమార్తె అని చూసి అటువంటి హృదయము ఈ ఇతనిలో ఉంది, ఈమెలో ఉంది అని ముందుగానే దేవుడు ఏర్పరచుకుంటాడు. అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఉన్నతమైన ప్రార్థన జీవితం. ఏమి జరిగినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఎడతెగని ప్రార్థన జీవితం కలిగిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. అటువంటి హార్ట్ని దేవుడు చూస్తాడు. ఈ పై 6 మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, దేవుడు ఆ కలిగి ఉన్న వారిని ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో ఆయన బోనస్గా ఇచ్చేది ఏంటంటే ఆయన ఉన్నతమైన అభిషేకాన్ని ఇస్తాడండి. ఆయన ఉన్నతమైన అభిషేకమును ఇచ్చి ఆయన పాత్రగా వాడుకుంటాడు. అభిషేకం ఎలాంటి అభిషేకం ఇస్తాడో తెలుసండి. యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయం 34వ వచనంలో, దేవుడు పంపిన వానికి కొలత లేకుండా, లిమిట్ లేకుండా ఆయన యొక్క ఆత్మను మనకి అనుగ్రహిస్తాడట. ఆయన యొక్క ఆత్మ చేత మనలను ముద్రించి వాడుకుంటాడండి. ఇది 7వది దేవుడిచ్చే మనకి బోనస్ ఏంటంటే ఆయన అభిషేకము. 6 మనలో మంచి సుగుణాలు, ఆ దేవుని పిలుపునకు ఉండవలసిన లక్షణాలు 6 మనకుంటే 7వది దేవుడు మనకు బోనస్గా ఇచ్చి ఆయన పాత్రలుగా వాడుకొని ఆయన సేవలో ముందుకు పంపిస్తాడు. అదే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఆ 6 ఉన్నాయి కనుకనే 7వది దేవుడు ఆయన ఆత్మనిచ్చి వారందరినీ కూడా భూ దిగంతముల వరకు వారిని సువార్తకు పంపించినట్లుగా మనం చూస్తాం. యేసయ్యకు తెలుసండి ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో, ఎవరిని ఎక్కడ వాడుకోవాలో ఆయనకు తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు వాడుకుంటాడు. యేసయ్య మనందరికీ కూడా మాదిరికరంగా జీవించాడు కనుక ఆయన అన్నాడు, నాకన్నా గొప్పవారిగా మీరు గొప్ప కార్యాలు చేయాలని చెప్పిన గొప్ప మహనీయుడైన ఆయనలో అంత గొప్ప లక్షణం ఉంది. ఎవరైనప్పుడు కూడా శిష్యుని చూసి గురువుగారు వార్చరు. కొంతమంది శిష్యుడు గురువుగారి కన్నా గొప్ప కార్యాలు చేస్తే గురువుకి కాస్త హృదయంలో ఎక్కడే ఉంటుంది. కానీ ఈయన అటువంటి లక్షణం కలిగిన వాడు కాడు. నాకన్నా గొప్ప వాటిని మీరు చేస్తారనే పలికిన దేవుడు. ఆయన మనల్ని దాసునిగా చూడలేదంట. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మనల్ని ఆయన దాసునిగా చూడలేదు. ఆయన మనల్ని ఒక స్నేహితుడిగా మనల్ని చూశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఆయన వచ్చింది దాసుని స్వరూపంలో వచ్చాడు. కనుక సేవకుని కొనవలసిన మరి ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసండి, దాసుని స్వరూపము. దాసుని స్వరూపము కలిగిన వ్యక్తి ఎలాగుంటాడంటే
క్రీస్తులా జీవిస్తాడు. క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు, ఆయన క్షమాపణను కలిగి ఉన్నాడు, ఎదుటి వారిని క్షమించేవానిగా ఉన్నాడు. అలాగే ఈరోజు ఆయన పిలుపులో మనం ఉన్నాము అంటే, ఆయన సేవకులుగా మనం నడుస్తున్నాం అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవారిగా, ప్రతి చోట కూడా మనం తగ్గింపు హృదయం కలిగిన వారిగా, ప్రతి ఒక్కరిని కూడా క్షమించేవారిగా ఉన్నప్పుడే అతడే క్రీస్తులో నిజ సేవకుడు అవుతాడు. అతడే దేవుని యొక్క పిలుపునకు అర్హుడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆయన పాత్రలుగా మనల్ని అందరిని కూడా వాడుకును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.